హలో ఎవ్రీవన్. నేను మీ ప్రియా. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చెక్ చేసేద్దాము. సో, అందరూ లైక్ చేయండి. ఆల్రెడీ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున నా థ్యాంక్స్ అండి. లైక్ చేసి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీ లైక్స్ కానీ, షేర్స్ కానీ, సబ్స్క్రిప్షన్ కానీ నాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అండి మన ఛానల్‌కి విజిట్ చేసిన వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి ఎళ్ళండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతవరకు రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకే. మీ కామెంట్స్ అనేది కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎవ్రీ కామెంట్ నేను చూస్తూ ఉంటాను. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? లైక్ ఇది మ్యారీడ్ వాళ్ళు చూడొచ్చు, అన్‌మ్యారీడ్ వాళ్ళు చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు ఈ రీడింగ్. ఈ రీడింగ్ ఎప్పుడు మీ ముందుకొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెసొనేట్ అవుతుంది. ఓకేనా? మ్యారీడ్ వాళ్ళకి, అన్‌మ్యారీడ్ వాళ్ళకి, రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి, లేకపోతే థర్డ్ పార్టీ ఇష్యూ ఉన్న వాళ్ళకి, సో ఎవరైనా చూడొచ్చు ఈ రీడింగ్. జెండర్ స్పెసిఫిక్ మేల్, ఫీమేల్ అనే డిఫరెన్సెస్ ఏం లేదు. ఓకే. అండ్ ఇంకొకటి, మీకు ప్రైవేట్ రీడింగ్ కావాలి అంటే మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన డీటెయిల్‌గా రీడింగ్ తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్‌గా నాకు రీడింగ్ కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ పెయిడ్ రీడింగ్ అండి. పెయిడ్ రీడింగ్ అనేది ఫ్రీ కాదు. అమౌంట్ పే చేయాలి. మనీ పే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఒకవేళ మీరు పెయిడ్ రీడింగ్‌కి వెళ్ళాలి, డీటెయిల్‌గా మీ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే గనక స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. డీటెయిల్స్ అనేది నేను సెండ్ చేస్తాను. ఓకే. మీ కెరియర్ గురించి కానీ, జాబ్‌లో ఏదైనా చేంజెస్ ఉన్నాయి, రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ మా పర్సన్ మా దగ్గరికి తిరిగి వస్తారా లేదా, లేకపోతే ఎంత టైం పడుతుంది వాళ్ళు తిరిగి రావడానికి, ఇలా టైం రీడింగ్ కూడా ఇలా తెలుసుకోవాలి అనుకుంటే కనుక పెయిడ్. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చిందంటే అట్లీస్ట్ 30-40% మీకు రెసొనేట్ అవుతుంది. ఓకే. ఇంకా కంప్లీట్‌గా నా గురించి రీడింగ్ కావాలి, లైక్ నా నేమ్ పైన, నా పర్సన్ నేమ్ పైన కావాలి అనుకుంటే గనక యూ కెన్ గో ఫర్ పెయిడ్ రీడింగ్. అండ్ మీ పర్సన్ మీ మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి రావాలి, వాళ్ళు లేకుండా మీరు ఉండలేకపోతున్నారు అనుకుంటే గనక యూ కెన్ గో ఫర్ మేనిఫెస్టేషన్ ఆల్సో. మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా ఉంటాయి. అవి కూడా పెయిడ్ అండి, ఫ్రీ కాదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంతవరకు రెసొనేట్ అవుతున్నాయని కామెంట్ చేయండి. ఓకే. మీ ప్రతి కామెంట్ నేను చూస్తాను. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఆల్వేస్ గ్రాటిట్యూడ్ మోడ్లో ఉండండి. ఓకేనా? సపోర్ట్ చేయండి. ఇద్దరం ఒకరికొకరు మ్యూచువల్గా సపోర్ట్ చేసుకుందాము. లైక్ మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. నేను కూడా ఎప్పటికప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. 8 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 6 ఆఫ్ కప్స్, జస్టిస్, ద డెవిల్, క్వీన్ ఆఫ్ వాండ్స్, 8 ఆఫ్ వాండ్స్.
సో ఇక్కడ వచ్చేసి 3 ఎయిట్స్ కనిపిస్తున్నాయండి. 8 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ వాండ్స్. సో 888 అని కింద కమెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. ఓకే, ఇది ఒక ఏంజల్ నెంబరు. ఇది ఒక స్విచ్ వర్డ్. క్వీన్ ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్. మీరంటే చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది. మీరు మళ్ళీ తన లైఫ్లోకి రావాలని మీ పర్సన్ బాగా మేనిఫెస్ట్ చేస్తున్నారు. మేబీ మీకు కూడా వాళ్ళ గురించి అంతే కలలు రావచ్చు. ఓకే, వాళ్ళు మేనిఫెస్ట్ చేసినప్పుడు మీకేంటంటే సడన్గా మీరు వాళ్ళకి గురించి ఆలోచించడం కానీ, వాళ్ళు గుర్తుకు రావడం కానీ. సో క్వీన్ ఆఫ్ కప్స్ వీళ్ళు మీకు ఏంటంటే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా అయి ఉండొచ్చండి ఈ రిలేషన్, నాకు అనిపిస్తుంది. మీరు వీళ్ళు మేబీ ట్విన్ ఫ్లేమ్స్ కావచ్చు. సో మెజిషియన్, మీరు మళ్ళీ తిరిగి రావాలని వాళ్ళు చాలా బలంగా కోరుకుంటున్నారు. ఒకవేళ మీరు రాకపోతే వాళ్ళే రావాలని కూడా అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఫాస్ట్ యాక్షన్లో ఉన్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావటానికి. 9 ఆఫ్ స్వర్డ్స్. బాధపడుతున్నారండి, చాలా ఎక్కువ బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, మీరు గుర్తొస్తున్నారు. ఇంకా వాళ్ళకి చెప్పాలంటే నిద్ర కూడా పట్టట్లేదు. ఇది వాళ్ళ సిచ్యువేషన్. నిద్ర పట్టట్లేదు, వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఒక్కొక్కసారి సడన్గా ఏంటంటే ఇవన్నీ కాదు, వెళ్ళి ముందు నా పర్సన్ని నేను కలవాలి, మాట్లాడాలి, అట్లీస్ట్ ఒకసారి చూసైనా రావాలి. ఒప్పుకుంటే ఓకే, రిలేషన్ కంటిన్యూ చేద్దాము, లేకపోతే అట్లీస్ట్ చూడనైనా చూస్తాను నా పర్సన్ని అనే ఒక యాంగ్జైటీ. 9 ఆఫ్ స్వర్డ్స్. నిద్ర పట్టట్లేదు వీళ్ళకి అసలు నైట్. వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా వీళ్ళకే అర్థం కావట్లేదు. నిద్రపోదామని పడుకుంటున్నా కూడా స్ట్రెస్లో, యాంగ్జైటీలో నిద్ర పట్టట్లేదు. బాధ అనిపిస్తుంది. మిమ్మల్ని ఇలా ఎందుకు వదిలేశానని కానీ, ఇలా ఎందుకు చీట్ చేశానని కానీ, లేకపోతే మీ మీ మధ్య జరిగిన డిస్కషన్స్ గుర్తుకు రావడం కానీ. సో గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళకి అసలు యాంగ్జైటీ పెరిగిపోతుంది, స్ట్రెస్ అవుట్ అవుతుంది. వాళ్ళకి ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉండాల్సింది అనేది. సో క్వీన్ ఆఫ్ కప్స్. అంటే ఇప్పుడు మీరంటే చాలా ప్రేమ ఉంది వాళ్ళకి. చాలా అంటే చాలా ప్రేమ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఏది అడిగినా కూడా ఇచ్చేసే అంత ప్రేమ ఉంది మీ పర్సన్కి. ఓకే, మీది మేబీ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్ కూడా అయ్యి ఉండొచ్చు ఇక్కడ కొంతమందిది. సో మీ రిలేషన్లో మేబీ మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, లేకపోతే మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ వల్ల వాళ్ళు అంటే మీరు ముక్కుసూటిగా వెళ్ళడము, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అది వాళ్ళకి నచ్చకపోవడము, ఇలాంటి నాకు కనిపిస్తుంది. సో చూద్దాము, రీడింగ్లోకి వెళ్దాము. 8 ఆఫ్ పెంటికల్స్. వీళ్ళు ఏంటంటే వర్క్ పైన కూడా మీ గురించి ఆలోచించి వర్క్ పైన కూడా ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. బికాస్ క్వీన్ ఆఫ్ కప్స్. సో ఇంత ప్రేమ, ఇంత లవ్, ఎఫెక్షన్ అనేది వాళ్ళు మీ మీ పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెంచుకోవడం వల్ల వాళ్ళు వర్క్లో కూడా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. వర్క్ ప్లేస్లో కూడా అక్కడ కూడా సరిగ్గా వర్క్ చేయలేకపోతున్నారు. డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అక్కడ కూడా వాళ్ళు ప్రాపర్గా మైండ్ పెట్టలేకపోతున్నారు. అక్కడి నుంచి కూడా వెళ్ళిపోదామా అనిపిస్తుంది. వర్క్ ప్లేస్ నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోదాము, నా మనసేమి అంతగా బాలేదు, దీనిపైన కూడా నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, ఇది కూడా నేను చేయలేకపోతున్నానని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో వెళ్ళిపోవాలి అనిపిస్తుంది, అక్కడి నుంచి కూడా వదిలేసి వెళ్ళిపోదాము అనిపిస్తుంది. ఒకవేళ వదిలేసి వెళ్ళిపోతే ఫ్యామిలీని పోషించడం కానీ ఇవన్నీ చాలా బర్డెన్ అయిపోతుంది. ఇక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోతే
ఫ్యామిలీకి చాలా ప్రెషర్ అవుతుంది. ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళడం చాలా ప్రెషర్ అవుతుంది అనిపిస్తుంది. సో, కింగ్ ఆఫ్ కప్స్. సో, క్లారిటీ కావాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకోవాలా? లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ముందుకెళ్ళాలా? అనేది అర్థం కావట్లేదు. క్లారిటీ లేదు. ఎందుకు మీరు వాళ్ళని దూరం పెడుతున్నారు? ఎందుకు మీరు ఆ పర్సన్ దూరంగున్నారు? అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. పేజ్ ఆఫ్ కప్స్. సో, ఇలా మేబీ ఈ పర్సన్ మీకన్నా పెద్దవ్వచ్చు, చిన్నవ్వచ్చు. కానీ వీళ్ళకేంటంటే మీరంటే చాలా అంటే చాలా ఇష్టముంది. ఎంత ఇష్టమంటే మేబీ వీళ్ళు మీకు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అయినా అయ్యుండొచ్చు. ఇంకొక సినారియో ఏంటంటే ఈ పర్సన్ మేబీ ఆల్వేస్ చైల్డిష్ మెంటాలిటీ అనమాట. చిన్న పిల్లాడి మనస్తత్వం అంటారు గదా! చిన్న పిల్ల మనస్తత్వం అలా చిన్న పిల్ల మనస్తత్వం అనమాట. మీ మధ్య ఉన్న మెమరీస్ అన్నీ మీ పర్సన్‌కి గుర్తొస్తున్నాయి. అంటే మీరిద్దరూ కలిసి షేర్ చేసుకున్న థింగ్స్ కానీ, పాస్ట్‌లో ఒకరినొకరు అర్థం చేసుకోవడం గానీ, ఇద్దరు కలిసి ఎక్కడికైనా టూర్స్‌కి అట్లా ఎళ్ళటం కానీ, రెస్టారెంట్స్‌కెళ్ళడం గానీ, ఒకరికొకరు టైం ఇచ్చుకున్నది కానీ, లేకపోతే కేర్ చేసింది గానీ, ఇవన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి. ఎందుకు గుర్తొస్తున్నాయి? మీరంటే ఇంత ప్రేముంది కాబట్టి గుర్తొస్తున్నాయి. సో, మేడం మీరింత ఇంత ప్రేమ ఉంది అంటున్నారు మా పర్సన్‌కి. నాకెందుకు దూరంగా ఉన్నారు అని అడగొచ్చు మీరు. ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ప్రేమ బయటికి చూపించరు. ఏంటంటే బయటికి స్ట్రిక్ట్‌గానే ఉంటారు. బయటికి అంటే నీ ఇష్టము, నీకుండాలంటే ఉండు, లేకపోతే ఎళ్ళిపో. ఇలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్. ముక్కుసూటిగా మాట్లాడేతనం. అలా మాట్లాడి మీకు దూరమయ్యారు. ఓకే. 6 ఆఫ్ కప్స్. పాస్ట్ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు, తలుచుకుంటున్నారు. అండ్ మీతో వీళ్ళకి రీయూనియన్ అవ్వాలని కూడా ఉంది. మళ్ళీ ఇద్దరం కలిసిపోతామా? అంటే తను లేకుండా నేను ఉండలేకపోతున్నాను. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కదా! తను లేకుండా నేను ఉండలేకపోతున్నాను. నా పర్సన్ నాకు కావాలి. నా సెల్ఫ్ రెస్పెక్ట్ కన్నా నా పర్సన్ నాకు కావాలి అనిపిస్తుంది మీ పర్సన్‌కి. ఓకే. అంత ప్రేమ ఉంది. జస్టిస్. సో, మీకు న్యాయం చేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే. మీకు ఎలాగైనా న్యాయం చేయాలి. అన్యాయం చేయొద్దు. ఈసారి అంటే నా కోపాన్ని పక్కన పెట్టేసి మీతో ప్రేమని పంచుకోవాలి అని కూడా అనుకుంటున్నారు. నా కోపానికే ఇంపార్టెన్స్ ఇచ్చాను. నా సెల్ఫ్ రెస్పెక్ట్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చాను. సో, ఇప్పటి నుంచి అలా కాదు. నా పర్సన్‌కి నేను కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తనిచ్చినంత ఇంపార్టెన్స్ నేను ఇవ్వాలి. ఇక్కడ జస్టిస్ ఏంటంటే ఒకరు లవ్ ఎక్కువ ఇచ్చారు. ఇంకొకళ్ళు తక్కువ ఇచ్చారు. సో, ఇప్పుడు ఇద్దరూ ఒక బ్యాలెన్స్‌కి రావాలి. ఇద్దరం కలిసి ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనిపిస్తుంది. మీ పర్సన్‌కి. చాలా అబ్సెసివ్‌గా థింక్ చేస్తున్నారు. సో, మీరంటే లైక్ మిమ్మల్ని దూరం పెట్టారు గదా! సో, నెగెటివ్ నెగెటివ్ కూడా ఎక్కువైపోయింది వీళ్ళ లైఫ్‌లో. నెగటివిటీ కూడా ఎక్కువైపోయింది. లైక్ డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, ఇలా బ్యాడ్ హ్యాబిట్స్‌కి కూడా వీళ్ళు అలవాటయిపోతున్నారు. అంటే బ్యాడ్ ఫ్రెండ్స్‌తో అలా ఎక్కువ మాట్లాడడము, ఎక్కువ ఎక్కువ ఉండడము. సో, బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటున్నారు మీకు దూరంగా ఉంటూ. ఓకే. మీరేమో క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉంటున్నారు. అంటే ఏంటి? ఆ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని అంటే మీరు ఇంకా నువ్వా మళ్ళీ అనే టైప్‌లో మీరు ఉంటున్నారు. సో, మీరు మూవ్ ఆన్ అయిపోయారు. మీరు తన గురించి పట్టించుకోవట్లేదు. మీరేమో మీ గురించి మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్ళిపోతున్నారు. సో, మీ పర్సన్ ఏంటంటే కమ్యూనికేట్ చెయ్యాలి కూడా అనుకుంటున్నారు 8 ఆఫ్ వాండ్స్‌తో. మీతో ఒకసారి కాల్ మాట్లాడాలి. మీకు జరిగిన విషయం ఏంటి చెప్పాలి అనుకుంటున్నారు. సో, మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఇదివరకు ఏంటంటే మీరు క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉండేవాళ్ళు. ఆ పర్సన్ ఏంటంటే క్వీన్ ఆఫ్ వాండ్స్
ఇలా ఉండేవాళ్ళు. ఇప్పుడేంటి ఎనర్జీ అనేది చేంజ్ అయిపోయింది. క్వీన్ ఆఫ్ కప్స్‌లోకి వాళ్ళొచ్చారు. క్వీన్ ఆఫ్ వాండ్స్‌లోకి మీరొచ్చారు. ఓకే. ఇప్పుడు ఇదివరకేంటంటే మీరు చాలా ప్రేమనిచ్చేవాళ్ళు, చాలా కేర్ ఇచ్చేవాళ్ళు. అంటే తనని ఒక బేబీలాగా చూసుకునేవాళ్ళు. తనకి అంత అంటే తను ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉంది, కష్టంలో ఉంది అని చెప్పగానే వెంటనే మీరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు. కానీ ఆ పర్సన్ రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. తర్వాత చూసుకుందాంలే ఏంటి, ఇప్పుడు అవసరమా? ఇలా ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరేంటి, మీరు మూవ్ ఆన్ అయిపోయారు. మీ పర్సన్ గురించి పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళ ఫీలింగ్. అంటే మీరు నాకు తెలిసి ఈ వీడియో చూసేవాళ్ళు కూడా చాలామంది చాలా స్ట్రాంగ్ అయిపోయారు. ఓకే. మీ స్ట్రాంగ్‌నెస్ మీ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. సో, ఒకసారి కాల్ చేయాలి, కమ్యూనికేట్ చేయాలి నా పర్సన్‌తో. మళ్ళీ రీయూనియన్ అవుదామా? నాలో చాలా చేంజెస్ వచ్చాయి, మార్పులొచ్చాయి. ప్లీజ్ మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేయవా? నువ్వు లేకుండా నేను చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటున్నాను. మళ్ళీ నా లైఫ్‌లోకి తిరిగి రావా? మనం ఇద్దరం రీయూనియన్ అయితే నేను వర్క్‌లో కూడా కాన్సంట్రేట్ చేయగలుగుతాను. అక్కడ కూడా నాకు మనశ్శాంతి అనేది దొరకట్లేదు. అక్కడ కూడా చాలా ఇబ్బందులు, గొడవలు, వర్క్ సరిగ్గా చేయట్లేదని బాస్ కానీ ఎవరో ఒకరు ఏదో ఒకటి అనటము. బికాజ్ అక్కడ నేను కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను అని మీ పర్సన్ అంటున్నారు. సో, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూద్దాము. ఇవి వచ్చేసి మీ పర్సన్ ఆలోచనలు. సో, ఇవి వచ్చేసి మీ పర్సన్ థాట్స్. అండ్ మీ థాట్స్ ఏంటనేది వేరే డెక్‌తో చూద్దాము. సో, చూడండి 6 ఆఫ్ పెంటకల్స్, ఏస్ ఆఫ్ కప్స్, 5 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ పెంటకల్స్, నైట్ ఆఫ్ కప్స్, 4 ఆఫ్ స్వర్డ్స్. సో, మీరొచ్చేసి చాలా డిప్రెషన్‌లో ఉన్నారు, బాధలో ఉన్నారు. సో, మీరు కూడా క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండి బాటమ్ ఆఫ్ ద డెక్. ఎగ్జాక్ట్‌గా ఇందాకల 8 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్. ఇద్దరు సేమ్ ఎనర్జీలో ఉన్నట్టున్నారు. ఓకే. క్వీన్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ మిమ్మల్ని ఎంత లవ్ చేస్తున్నారో, మీరు కూడా మీ పర్సన్‌ని అంతే లవ్ చేస్తున్నారు. అంతే ఎఫెక్షనేట్‌గా ఉంటున్నారు. అంతే ప్రేమ మీకు ఉంది. చాలా లవ్లీ అండి. మీరెంత మీ పర్సన్‌ని లవ్ చేస్తున్నారో, మీ పర్సన్ కూడా మిమ్మల్ని అంతే లవ్ చేస్తున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. అక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చే ఎనర్జీ వచ్చింది. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. బ్యూటిఫుల్. ఈరోజు రీడింగ్ మాత్రం. సో, 8 ఆఫ్ కప్స్. సో, మీకు మీ పర్సన్ వస్తే వెళ్ళిపోవాలి. నా పర్సన్ మారి నా లైఫ్‌లోకి తిరిగొస్తే చాలు. నేను మళ్ళీ తనతో వెళ్ళిపోతాను. బికాజ్ మీ దగ్గర ఇంత లవ్ ఉంది కదా! మా పర్సన్ చేంజ్ అయ్యి నా దగ్గరకొస్తే చాలు. ఇంకా వేరే ఏమీ ఆలోచించను. ఇంకెవ్వరు కూడా నాకు అక్కర్లేదు. తనొస్తే చాలు. తనొచ్చి నన్ను పిలిస్తే చాలు. నేను వెళ్ళిపోతాను. నా ఈగోని, నా సెల్ఫ్ రెస్పెక్ట్‌ని పక్కన పెట్టేసి, బికాజ్ నేను చాలా డిప్రెషన్‌లో ఉన్నాను. తను వచ్చి అట్‌లీస్ట్ హాయ్ అని చెప్తే చాలు వెళ్ళిపోతానన్న టైప్‌లో ఉన్నారు మీరు. హ్యాంగ్డ్ మ్యాన్. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. సో, మీకేమో మళ్ళీ రిలేషన్‌లో సక్సెస్ అవ్వాలి అని ఉంది. ఓకే.
మళ్ళీ నా పర్సన్ వచ్చి నాతో మాట్లాడితే చాలు. నాకు అదే చాలా హ్యాపీ. నేను వెళ్ళిపోతాను తనతో. తను నా లైఫ్‌లోకొస్తే చాలు. నాతో మాట్లాడితే చాలు. బికాస్ నా పర్సన్ లేకుండా నేను ఉండలేకపోతున్నాను. హ్మ్. నేను బాగా మిస్ అవుతున్నాను నా పర్సన్‌ని అని మీరు ఆలోచిస్తున్నారు. సో, ఏంటంటే నా పర్సన్ వచ్చి మా మా రిలేషన్‌లో ఒక బ్యాలెన్స్ వస్తే చాలు. నా పర్సన్ నాతో ఉంటే చాలు. ఒక బ్యాలెన్స్‌కొస్తే చాలు మా రిలేషను అని మీకు అనిపిస్తుంది. సో, మళ్ళీ మీ పర్సన్‌తో న్యూ బిగినింగ్ చెయ్యాలి అని మీరు అనుకుంటున్నారు. అంటే మీది చాలా చైల్డిష్ మెంటాలిటీ అని చెప్పాలా? ఇమ్మెచ్యూర్డ్ అని చెప్పాలా? అర్థం కావట్లేదు నాకిక్కడ. మీకేమో మీ పర్సన్ అంటే ప్రేమ చాలా ఓవర్‌ఫ్లో అయిపోతుంది. చాలా ఎక్కువ ఉంది మీ పర్సన్ మీద. చాలా ఎక్కువ లవ్ చేస్తున్నారు. చాలా ఎక్కువ ప్రేమిస్తున్నారు. అంటే ముందు వెనక అంటే ఆలోచించే మెంటాలిటీ కాదు. నా పర్సన్ వస్తే చాలు నేనెళ్ళిపోతాను. అంతే. కొంచెం ఆలోచించండి. మీ మీ గురించి మంచి మంచి చెప్పేవాళ్ళ సలహా కూడా తీసుకోండి. బ్లైండ్‌గా ఆ పర్సన్ వచ్చారు నేనెళ్ళిపోతాను అలా కాదు. సో, అంటే మళ్ళీ ఇలా చేయకుండా ఉంటారా? ఇలా కొంచెం అడిగి ఒకవేళ వాళ్ళు మీ లైఫ్‌లోకి నిజంగానే మారి వస్తున్నారు, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటేనే మీరు మళ్ళీ న్యూ స్టార్ట్ చేయండి. చెయ్యొద్దని నేను చెప్పట్లేదిక్కడ. బట్ మళ్ళీ ఇలా రావడము, మళ్ళీ మీకు ఆహ్, వాళ్ళ అవసరం కోసం రావడం, మళ్ళీ మీరేంటంటే బ్లైండ్‌గా ఓకే. నా పర్సన్ వచ్చారుగా చాలు అనుకోవడం. మళ్ళీ మీరు రిలేషన్ స్టార్ట్ చేయడం. మళ్ళీ ఆ పర్సన్‌కి అంటే మీరు మీ అవసరం తీరిందా వెళ్ళిపోయారనుకోండి. మళ్ళీ ఇలా ఈ స్టేజ్‌కే మీరొస్తారు. డిప్రెషన్‌లో ఉన్న స్టేజ్‌కే వస్తారు. సో, చూడండి ఆలోచించి అన్నీ అడిగి ఆ తర్వాత ఒక స్టెప్ ముందుకు వేయండి. వేయడం తప్పు కాదు. బట్ ఒక క్లారిటీ అనేది మెయింటైన్ చేయండి. ఓకే. మీ పర్సన్ వస్తే చాలు మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేద్దాము. మా రిలేషన్ న్యూ బిగినింగ్ అవ్వాలి అని మీకు అనిపిస్తుంది. సో, ఏంటంటే క్వీన్ ఆఫ్ కప్స్ మీ ఏస్ ఆఫ్ కప్స్ మీకు మీ పర్సన్ అంటే చాలా ప్రేమ ఓవర్‌ఫ్లో అయిపోతుంది. ఓకే. అంత ప్రేమ ఉంది మీకు మీ పర్సన్ మీద. మళ్ళీ నా పర్సన్ వస్తే చాలు నాకు న్యూ బిగినింగ్ కావాలి అని మీరు అనుకుంటున్నారు. సో, డిప్రెషన్‌లో ఉంటున్నారు. మీ పర్సన్ రావట్లేదు అని చాలా బాధపడుతున్నారు. మీ పర్సన్ ప్రేమని కోల్పోతానేమో అని భయపడుతున్నారు. డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నారు. సో, ఇది నాకు కనిపిస్తుంది. 2 ఆఫ్ వాండ్స్. సో, వెళ్ళాలా లేదా? లేకపోతే నా పర్సన్‌కి నేనంత ఇంపార్టెంటా కాదా? అని మీరు ఆలోచిస్తున్నారు. నేను కాకుండా నా పర్సన్ లైఫ్‌లో వేరే వాళ్ళు కూడా ఇంపార్టెంట్ ఉన్నారు. లైక్ అది వాళ్ళ కెరియర్ అవ్వనియండి, ఇంకెవరైనా పర్సన్ అవ్వనియండి. ఏదైనా సరే. నాకు నా పర్సన్‌కి నాకన్నా కూడా వేరేది ఇంపార్టెంట్. నాకేమో ఇంత ప్రేమ ఓవర్‌ఫ్లో అవుతుంది. నేనేమో తను రావట్లేదని ఇంత బాధపడుతున్నాను. కానీ నా పర్సన్ మాత్రం నాకన్నా ఇంపార్టెంట్ విషయాలు జాబ్ గానీ, కెరియర్ గానీ, లేకపోతే థర్డ్ పర్సన్ కానీ, ఇలాంటివి ఉన్నాయి నా పర్సన్. సో, క్వీన్ ఆఫ్ కప్స్. ఇదేంటంటే మనీ పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు మీ లైఫ్‌లో. ఓకే. ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నారు. జాబ్ పర్సన్ మీరు. ఓకే. ఏదో ఒక జాబ్ అంటే అది చిన్నది కానియండి, పెద్దది కానియండి ఏదో ఒక జాబ్ చేస్తున్నారు. మీ లైఫ్‌లో గ్రోత్ ఉంది. కింగ్ ఆఫ్ కప్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ మీ పర్సన్ మీకు ఏదో ఒక చిన్న అవకాశం ఇస్తే చాలు. ఒక స్మాల్ ఆఫర్ అయినా నా పర్సన్ నాతో ఇస్తే చాలు. నాకు కొంచెం టైం ఇచ్చినా చాలు నా పర్సన్. దాంతోనే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే మీకు ఇక్కడ ఇంత ప్రేమ ఓవర్‌ఫ్లో అవుతోంది కాబట్టి కింగ్ ఆఫ్ కప్స్. సో, నా పర్సన్ నాకు అట్‌లీస్ట్ కొంచెం ప్రేమైనా ఇస్తే చాలు.
నేను హ్యాపీగా ఉంటాను అని మీరు అనుకుంటున్నారు. కొంచెం ప్రేమ, కొంచెం అటెన్షన్, అట్‌లీస్ట్ తిన్నావా లేదా? ఇలాగైనా మాట్లాడితే బావుండు. నేను హ్యాపీ ఫీల్ అవుతాను. మేమిద్దరం ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే బావుంటుంది అని మీకు అనిపిస్తుంది. మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి మనీ కన్నా కూడా ఎమోషనల్ కనెక్షన్ బాగా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎమోషనల్ కనెక్షన్ అనేది చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీరు ఈ పర్సన్‌కి ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు బాగా. సో, 4 అవర్స్ వర్డ్స్. సో, మీకు నైట్ టైమ్ నిద్ర గూడా పట్టట్లేదు. చాలా ఓవర్ థింకింగ్ ఉంది మీ లైఫ్‌లో. నిద్రపోకుండా కూడా మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూనే ఉంటున్నారు. సో, దీనివల్ల మీ లైఫ్‌లో చాలా ఓవర్ స్ట్రెస్ అయిపోతుంది. ఓవర్ ప్రెషర్ అయిపోతుంది. ఓకే. ఇది మీ ఆలోచనలు. అంటే నిద్ర గూడా పోకుండా కూడా మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. సో, మీ పర్సన్ మీకు సెండ్ చేసే లవ్ మెసేజెస్ ఏంటి చూద్దాం. మీరు ఇది మిర్రర్ రిలేషన్‌లో అనిపిస్తుందండి. మీరెంత ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా మీ గురించి అంతే ప్రేమ ఉంది ఇప్పుడు మీకు. మీరెంత ప్రేమ మీ మనసులో ఎంత ప్రేమ ఉందో, మీ పర్సన్ మనసులో కూడా అంతే ప్రేమ ఉంది మీరంటే. యాహ్! ఇక్కడేమి షుగర్ కోటింగ్ ఏసి చెప్పట్లేదు. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ చూసారు కదా మీరే. ఐ యామ్ క్రేజీ. ఓకే. ఐ ఫీల్ యువర్ ప్రెజెన్స్ ఎవ్రీవేర్. మీరంటే చాలా ఇష్టమంట మీ పర్సన్‌కి. సో, ఎక్కడ ఉన్నా మీరు తన పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారంట. ఐ స్టిల్ సీ యువర్ పిక్చర్స్. మీ పిక్చర్స్ ఇంకా చూస్తూనే ఉంటారంట మీ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నారు మీ పర్సన్. ఐ లుక్ ఫర్ యూ ఇన్ ఎవ్రీవేర్. సో, నీ కోసం నేను ప్రతి చోట చూస్తూనే ఉంటాను. లైక్ మీ జాబ్ ప్లేస్‌లో కానీ, మీ ఇంటి దగ్గర కానీ, లేకపోతే ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ. సో, మీ పర్సన్ మీ గురించి అన్ని చోట్ల సెర్చ్ చేస్తూనే ఉంటారంట. మీ గురించి వెతుకుతూనే ఉంటారంట. ఐ వాజ్ వరీడ్ అబౌట్ స్టేటస్ అండ్ సొసైటీ. సో, స్టేటస్ గురించి, సొసైటీ గురించి, సో వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని ఆలోచించి భయపడుతున్నారంట మీ పర్సన్ మరి. ఓకే. ఇదే అండి ఇవాల్టి రీడింగ్. మీకు రెసొనేట్ అయితే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఎంతవరకు రెసొనేట్ అయింది అని. లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.